నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రైతు బజార్లో నెలకొన్న అక్రమాలు అరికట్టాలని ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ 93 కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు ఆమరణ నిరాహార దీక్ష. దళారుల ఆధిపత్యంపై అధికారుల నుంచి స్పందన రాకపోవడంతోనే దీక్ష చేపడుతున్నట్లు వెల్లడి. జగ్గంపేటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. వైద్య సేవలపై రోగులను ఆరా తీసి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. కాకినాడ జిల్లా తుని మండలం దొండవక అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు. చిన్నారి తల్లిని ఓదార్చి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారంలో ఇటీవల అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు బుధవారం పరామర్శించారు. చిన్నారి తల్లిని ఓదార్చి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో కేసు దర్యాప్తు పురోగతిని సమీక్షించిన హోంమంత్రి గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి ఆచూకీ లభించే వరకు ప్రత్యేక బృందాలతో నిరంతర గాలింపు కొనసాగుతుందని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మాట్లాడుతూ పాపను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రజలు వదంతులను నమ్మకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ చిన్నారి అదృశ్యం అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొంటూ ప్రభుత్వం ప్రతిరోజు కేసును పర్యవేక్షిస్తోందని అన్నారు. అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దురదృష్టకర సంఘటన మొన్న 6వ తారీఖున మనకి జ్ఞానేశ్వరి అని ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడే ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు సుంకర గణేష్, సుంకర భవాని. వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీరు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులతో కలిపి, ఆ గణేష్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి. వీళ్ళిద్దరు గణేష్ అదేవిధంగా భవాని దంపతులకి 2 ఆడపిల్లలు. అందులో పెద్ద పాప జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు. అదేవిధంగా తర్వాత చిన్న పాప చంటిపిల్ల 7 నెలల పిల్ల ఉంది. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటిపిల్ల వెనకాతల బయలుదేరి వెళ్ళటం. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి, మన ఊరి గ్రామంలో ఉన్న ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారిని ఒక ఆసామి చూసి, పలానా దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు కుక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిచివేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటిపిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి ఎతకడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర 11:50 నిమిషాలకి వాళ్ళ తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలే. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏదైనా ఉన్నాయా అని సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు ఆ సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ ఎగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే
చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే ఎస్డిఆర్ఎఫ్ టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. ఎస్డిఆర్ఎఫ్ టీమ్ తో పాటు ఏఎంఎన్ఎస్ పార్టీస్ ని కూడా ఏఎన్ఎస్ పార్టీస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. ఓవరాల్ గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం. అదేవిధంగా టవర్ డంప్ తీసుకున్నాం, సిడిఆర్స్ తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వల్ల ప్రతి ఒక్క కాలనీ కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారేమో చెప్పి అది కూడా గమనించడం జరిగింది. వాటితో పాటు మనకి డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. వాటితో పాటు మనం చూస్తే థర్మల్ డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి. డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తర్వాత 4 రోజుల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీం ను కూడా కావాలని చెప్పి లెటర్ పెట్టి గౌరవ ఎస్పీ గారు ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ టీం ను కూడా తీసుకొచ్చి డిప్లాయ్ చేసుకొని అప్పటి నుంచి కూడా కొండ దగ్గర నుంచి అడవి అణువుని కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. అంటే ఓవరాల్ గా ఈ కొండకి దిగువ ప్రాంతాల్లో ఒకటే కాలిబాట కూడా ఉందని చెప్పి మన ఎస్పీ గారు కూడా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళేది కూడా మనకి కొంచెం సస్పీషియస్ గా అనిపిస్తా ఉంది. దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఈ రోజు హనుమాన్ టీమ్స్ అని ఈ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ అన్నమాట వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఏదైనా జంతువు వాళ్ళని ఏదైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా, అమ్మాయి ఏమైంది, మీరందరూ చూసారు. ఒక డాగ్ కూడా వీళ్ళ పెంపుడు కుక్క కూడా 6 నెలలుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా బ్యాక్ వచ్చి రీసెంట్ గా అది కూడా చనిపోయింది. ఆ డాగ్ కూడా ఎందుకు చనిపోయింది అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో పోస్ట్ మార్టానికి చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాం. అంటే ఓవరాల్ గా ఈ చంటిబిడ్డ విషయంలో గవర్నమెంట్ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు, నిర్లక్ష్యంగా లేదు. గవర్నమెంట్ ప్రత్యేకంగా నేను గాని ఎస్పీ గారు గాని ఆఖరికి గౌరవ లోకేష్ గారు గాని ఎంపీ గారు గాని ఎమ్మెల్యే గారు గాని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఎస్పీ గారితో మాట్లాడుతున్నాం. ఉదయం సాయంత్రం కంటిన్యూగా మాట్లాడుతున్నాం. ఎక్కడైనా ఏదైనా లీడ్ దొరుకుతుందా. కాకపోతే నేను కొంచెం ఇబ్బంది పడిన సందర్భాన్ని కూడా నేను ఎస్పీ గారితోని షేర్ చేసుకున్నా. ఎలాంటి సందర్భం అంటే ఆ బిడ్డ గురించి ఏదైనా ఆధారం తెలిస్తే కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజెప్పడంలో తప్పు లేదు. కానీ కొన్ని ఫేక్ న్యూసెస్ ని కూడా స్ప్రెడ్ చేసి ఒక పక్క నుంచి తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఒక పానిక్ లో క్రియేట్ అవుతున్నారు. నిన్న ఏదైనా జంతువు వస్తుందేమో అని చెప్పి ఒక బొమ్మను అక్కడ పెడితే కొంతమంది అందులో పెట్టారు చేతబడులు చేస్తున్నారని చెప్పి కొంతమంది రాశారు. కొంతమంది అమ్మాయి ఆచూకీ తెలిసింది, అమ్మాయి గుర్తుపట్టలేని స్థితిలో అమ్మాయి ఉందని చెప్పి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చింది. అంటే ఇలాంటివన్నీ కూడా చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి నేనేమంటా అంటే పత్రికా స్వేచ్ఛకు మేము ఎవరూ అడ్డు కాదు, కానీ చంటి బిడ్డ మీద అటువంటి పరిస్థితులు అంటే దీన్ని ఎంతవరకు కొంతమంది యూజ్ చేసుకోవాలనుకున్నారంటే ఎవరో కొంతమంది నిన్న ఇక్కడికి వచ్చి మీ అమ్మాయిని గనిపెడతామని చెప్పి మేము ఇక్కడే ఉంటామని చెప్పి పిల్లలిద్దరిని ఇబ్బంది పెట్టే సందర్భాలు. దయచేసి చేతులు దండం పెట్టి ఒకటే కోరుకుంటున్నా, ఒక ఆడబిడ్డ తప్పిపోయి 12 రోజులుగా చంటి బిడ్డ కనిపించగా తల్లి తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. నిజంగా వాళ్ళిద్దరిని చూస్తే నాకే చాలా బాధగా ఉంది. వయసులో చిన్నపిల్ల, 20 సంవత్సరాల పిల్ల, ఆ చంటి బిడ్డ కనిపించకుండా అమ్మాయి పడే ఆవేదన నిజంగా వర్ణనాతీతం. మనం ఏదైనా కొంచెం మానవతా దృక్పథంతో మనం సర్వీస్ చేయడానికి లేకపోతే వాళ్ళకి సపోర్ట్ గా నుంచోడానికి చూడాలి తప్పించి దయచేసి సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకండి. ఈరోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజు మేమందరం ఇక్కడికి వచ్చి అమ్మాయికి ఒక పక్క భరోసా కల్పించడానికి ఇంకా ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకొని కనీసం అమ్మాయి పిల్లలు ఏదైనా పోలీసులకి భయపడి ఏమైనా చెప్పట్లేదేమో, కనీసం మాతో చెప్తారేమో అని ఆ యాంగిల్లో కూడా నేను ఎంపీ గారు అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు వీళ్ళందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఇప్పటికీ కూడా ఆ బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఆ తల్లిదండ్రులు కూడా మంచి ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ అమ్మాయిని కూడా మేమందరం కూడా ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్తామని మాత్రం నేను అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.